అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ముఖ్యంగా యువత అనేక చెడు వ్యసనాలకి లోనవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీటిల్లో ముఖ్యంగా అనేక వాళ్ళ జీవితాలకు సంబంధించి అనేకమైనటువంటి ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో యువత అంటే అందరూ కొన్ని ఆర్గనైజేషన్కి సంబంధించి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా యువజన నాయకులుగా ఉంటారు. ముఖ్యంగా భారత పార్లమెంటు నిర్దేశించిన దాని ప్రకారం మనం చూసినప్పుడు 13 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్కులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే యువత. మిగిలినటువంటి వాళ్ళు 39 అంటే 40 నుంచి 59 ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడా మధ్య వయస్కులుగా మనం చెప్పొచ్చు. ఇక 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళనే మనం సీనియర్ సిటిజన్స్ అంటూనే ఉన్నాం. సో ఇందులో 13-14 సంవత్సరాలు బిలో ఏజ్ వాళ్ళని పిల్లలు, చిల్డ్రన్ అంటాం. కొంత కౌమార దశ కూడా ఇందులో దాగి ఉంటుంది. సో ఇదైతే భారతదేశానికి సంబంధించి సుమారుగా 150 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రపంచంలోనే టాపెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో సగానికి పైగా యువత ఉన్నది. ఏ దేశానికైనా అంటే 100కి 50% యువత మనకి కనిపిస్తూ ఉంది. ఏ దేశానికైనా ఇది అవసరమే. సో ముఖ్యంగా వృద్ధులు ఎక్కువ అంటే యువత సంపద సృష్టిస్తుంది. వృద్ధులు అనేసరికి వాళ్ళు కూడా వాళ్ళ టీనేజ్లో, వాళ్ళ యవ్వనంలో సంపద సృష్టిలో పాల్గొంటారు. అది వ్యవసాయ రంగమా, పరిశ్రమల, మిల్లుల, ఇంకో రంగం వాళ్ళు సంపద సృష్టిలో పాల్గొంటారు. అదే 60 సంవత్సరాలకు వచ్చేసరికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత సంపద సృష్టించే శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉంటాయి. దాంతో పాటుగా అదనంగా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మతిమరుపు, ఇతర హెల్త్ కాన్షియస్ వస్తూ ఉంటాయి. అంటే సంపాదన తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటుంటాయి. అందుకోసమే అర్థశాస్త్రంలో ఇట్లా ఉంటుంది, అంటే జీరో ఇట్లా ఉంటుంది. అంటే ఆర్థిక శాస్త్రంలో ఇట్లా ఒక ప్యారలల్ లైన్ ఉంటుంది. అంటే చిన్న వయసు నుంచి సంపాదన తక్కువ నుంచి బాగా సంపాదించే వయసు ఉంటుంది. దాని నుంచి వృద్ధాప్యానికి వచ్చేసరికి బాగా డౌన్ అవుతుంది. సో ఇది ఇట్లా మనం చూసుకోవచ్చు. నేను ఒకటి గీసి కూడా చూపిస్తాను. సో ఇలా చిన్న వయసులో ఇది మనం బాల్యం అనుకుందాం. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యి బాగా సంపాదన ఉంటుంది. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసరికి ఇట్లా డౌన్ అవుతుంది. సో ఇది పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా యువత, అందులో ఏ దేశమైనా యువతకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికైతే భారతదేశంలో యువత మంచిగానే ఉన్నది. భవిష్యత్తులో రాబోయే 20 సంవత్సరాల్లో వృద్ధులు ఎక్కువ ఉండే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. అందుకోసం భారతదేశం ఇంకొకటి కూడా ఉన్నది. దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటాం. దక్షిణ భారతదేశంలో అనగానే ద్రవిడ భారతదేశం ఇది. ఈ దేశం మూలవాసులం. ఈ దేశం జెనెటిక్గా ఈ దేశంలో జీన్స్ లెక్కేసినప్పుడు భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే కర్ణాటక, కేరళ, తమిళనాడు మనమంతా కూడా ఈ దేశం మూలవాసులం. ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఉత్తర భారతదేశం ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు సరే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలోకి వచ్చారు. వాళ్ళు విదేశీ ఆర్యులు, లేకపోతే స్వదేశీ ఆర్యులు, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నప్పటికీ కూడా మనం అయితే ఈ దేశం మూలవాసులం. అంశం పక్కదారి పట్టకుండా యువత అంశానికి సంబంధించి నేను వస్తూ ఉన్నాను. ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనుకున్నప్పుడు ఆ దేశం ప్రధానమైనటువంటి సంపద సృష్టించేది యువత మనకి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి 13 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలే కాకుండా సుమారుగా 45-50 సంవత్సరాల వరకు వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారు. ఈ 13 నుంచి 29 సంవత్సరాలు 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ అభివృద్ధి నమూనాలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా మనకి యువత ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనే దానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి, మన దృష్టిలో ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా యువతకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా నేను పరిష్కారాలు కూడా చివరిలో చెప్తాను. ఇందులో అధికంగా ఎక్కువ టైము రకరకాల అలవాట్లకే, సాధారణంగా చెడు అలవాట్లు ఉండటం, ఎక్కువ టైం సెల్ ఫోన్లో గడిపేయటం, పెద్దల పట్ల గౌరవం ఉండదు, చిన్నపిల్లల పట్ల మర్యాద ఉండదు, అట్లా అడవులుగా మాట్లాడుతూ ఉంటారు. అనారోగ్యపరమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటున్నాయి. ఫాస్ట్ ఫుడ్లు తినటం, జంక్ ఫుడ్లు తినటం, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవటం, శారీరక శ్రమ లేకపోవటం, ఏ పనైనా వాయిదా వేయటం, సరైన నిద్ర లేకపోవటం, పరిశుభ్రత పాటించకపోవటం, మద్యపానం, ధూమపానం అంటే చెడు వ్యసనాలకి, ఇతర డ్రగ్స్, మార్గద్రవ్యాలకు అలవాటు పడటం, ఎక్కువ టైము సోషల్ మీడియాలో ఉండటం, ఒక టైమింగ్ అంటూ లేకపోవటం, సమయపాలన పాటించకపోవటం, ముఖ్యంగా యూత్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించి ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి కూడా మనకి లేదు. సో ఈ విధంగా ఉన్నది అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రధానంగా యువతకు సంబంధించి వచ్చినప్పుడు యూత్ చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఉండటం వల్ల కూడా యువతకు పట్టాలు ఉంటున్నాయి కానీ ఉపాధి లేదు. ఆ విధంగా కూడా యువత నిర్వీర్యమవుతుంది, యువశక్తి అంతా నిర్వీర్యమవుతుంది. ఇప్పుడు ఈరోజు నేను ఒక పనికి వెళ్తాను, అది శారీరక శ్రమ అనుకున్నాం. అది సుతారి పనిక, అమాలి పనిక, వ్యవసాయ కూలీ పనిక, అసంఘటిత రంగంలో పనికి ఒక పనికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. సో లేకపోతే
ఒక ఇట్లలో ఉండే డాక్టర్గా, లాయర్గా, సర్వీస్ సెక్టార్లో ఏదో పని చేద్దాం అనుకున్నా. అట్లా పోతేనే నా శ్రమకు సంబంధించి ఎంతో కొంత ఈరోజు వేతనం నాకు వస్తుంది. అట్లా వెళ్ళకపోతే శ్రమ వృధా అవుతుంది. అందుకోసం శ్రమ ఏది బ్యాలెన్స్ కాదు, శ్రమ ఏది ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కాదు. ఈరోజు నేను పనికి పోతే నాకు డబ్బులు వస్తాయి. ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఈ ఈ అటు చదువు లేని యువత కానీ, ఇటు చదువుకునే యువత కానీ ముఖ్యంగా ఉపాధి మార్గాలు ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. అందుకోసం జేఎం కేన్స్ అనేటువంటి ఎకనామిస్ట్ ఉంటాడు, ఇంగ్లాండ్కి సంబంధించిన అతను. ముఖ్యంగా యువతకు కానీ ప్రజలకు కానీ పని లేనప్పుడు వాళ్ళే పాలక ప్రభుత్వాలు ఉపాధి మార్గాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నదంటాడు. సో ఎలాగంటే ఏం పని లేకపోతే ఒట్టిగా గుంటలు తవ్వి, అంటే మొక్కలు నాటడానికి లాగా గుంటలు తవ్వి, అన్ని మొక్కలు నాటడానికి అన్ని మొక్కలు నర్సరీలో లేవు, రాష్ట్రాల్లో దేశంలో లేవు. సరే ఓకే, నాటడం మంచిది, సీజన్లు నాటించడం. ఒకటి ఎండాకాలం బర్త్డే అని ఎండాకాలం నాటుతున్నాడు, అది రోడ్డు మీద, వాడు నీళ్లు పోయడం ఏం లేదు. సో అట్లా ఉన్నది యువతకు సంబంధించింది. అందుకోసం జేఎం కేన్స్ అన్న ప్రకారం ఏంటంటే ఒక మనిషికి సంబంధించి, అంటే వ్యవస్థకు సంబంధించి ఆ దేశంలో కానీ, ఆ సమాజంలో కానీ, ఆ రాష్ట్రంలో కానీ ఏ ఉపాధి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు, అనేక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఉపాధి మార్గాలు సృష్టించి, అంటే ఏదైనా అది పరిశ్రమల రంగం, వ్యవసాయ రంగం, ఇంకో అనుబంధ రంగాలు ఏదైనా అట్లా డెవలప్ చేయాలి. ఇవేమి అప్పటికప్పుడు ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చేయడానికి సాధ్యం కానప్పుడు ఖచ్చితంగా గుంటలు తవ్వి గుంటలు పూర్పించమంటారు. అంటే తద్వారా వాళ్ళు ప్రజలు పనిచేసినట్టుగా ఉంటుంది, ఇంకొక వైపు వాళ్ళకు ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది. తద్వారా ఆ పని చేసినటువంటి అసంఘటిత రంగ ప్రజానికం ఏదైతున్నారో ఆ దేశానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఉప్పు, పప్పు, మంచినూనె, చింతపండు, ఆయిల్, ఇట్లా కర్రీ ఐటమ్స్, లేకపోతే రైస్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కొనుక్కుంటారు, గ్యాస్ కొనుక్కుంటారు, కట్టెలు కొనుక్కుంటారు, ఇవన్నీ కొనుక్కుంటారు. తద్వారా మనీ టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది, ఇట్లా రౌండ్ అప్ తిరుగుతుంది. దేశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలు మంచిగా చక్రంలో ఒక సైకిల్ చైన్ లాగా, ఒక బండి చైన్ లాగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా సైకిల్ తొక్కుతూ ఉంటే మనం పెడలు పెట్టి సైకిల్ చైన్ ఉంటుంది, అట్లా వ్యవస్థ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కొంతకాలం ఇట్లా నడిచిన తర్వాత ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు, సలహాలు, ఎక్స్పర్ట్స్ సలహాలు, సూచనలతోని దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చేయాలి. అందుకోసం ముఖ్యంగా యువతకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది నేను తెలియజేస్తాను. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తున్నటువంటిది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మాత్రమే. చాలామంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సపోజు పద్మశాలి సమాజ వర్గానికి భార్యాభర్తలు ఇద్దరు కలిపితే రోజు మీద 4 చీరలు నేస్తూ ఉన్నారు. కానీ ఈ వచ్చిన తర్వాత ఈ యూరోపియన్ ఖండంలో ఉన్నటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిపితే ఒట్టిగా టెక్నాలజీ లేకుండా, మిషనరీ లేకుండా 4 చీరలు నేయగలిగేటువంటి వాళ్ళు టెక్నాలజీ వచ్చిన తర్వాత, నైపుణ్యాలు వచ్చిన తర్వాత, కొంత మిషనరీ వాళ్ళకి యాడ్ చేస్తే ఒక భార్యాభర్తలు, ఒక యువజంట అనుకుందాం, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకోగలిగితే రోజుకి 20 నుంచి 26 చీరలు, అవి పట్టు చీరలైనా నేయగలుగుతున్నారు. అంటే ఉత్పత్తి పెరగటం వల్ల, అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఒకవైపు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కగలుగుతాయి. కుటుంబాలని నిలదొక్కున్నప్పుడు సహజంగానే దేశం అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది చేస్తున్నాం. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు, ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు. అందుకోసం భారతదేశం అంటే అనేక వసుదైక కుటుంబం, అనేక కుటుంబాల కలయిక భారతదేశం. అనేక కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయి. మనం రేషన్ కార్డు ఇచ్చినా, ఆధార్ కార్డు ఇచ్చినా, ఇంకో కార్డు ఇచ్చినా, కరెంటు బిల్లు ఇచ్చినా కుటుంబ ఆధారంగానే వెళుతుంటాయి, ఇళ్ళ ఆధారంగానే వెళుతుంటాయి. దాన్ని మనం కాదనలేము. సో అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద ఆధారపడి దేశమే కాదు ప్రపంచం కూడా ఆ విధంగా పోతుంది. సో ఉపాధి మార్గాలను పెంచడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. నిరుద్యోగంతో లేకపోతే పని లేకుండా ఉన్నటువంటి వాళ్ళ మైండ్స్ అన్నీ కూడా దెయ్యాల కొంపలాగా, అదొక డెవిల్ షెల్టర్ లాగా ఉంటుంది. కాబట్టి అందుకోసం నిరుద్యోగులకు సంబంధించి ఎప్పుడు ఉపాధి మార్గాలు చూపించే ప్రయత్నం చేయాలి. వీళ్ళు యువతని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు, ముఖ్యంగా యువతను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకవైపు రాడికల్స్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే వీళ్ళు కనుక నిరుద్యోగంతో దేశం మీద ఈ దేశం నాకేం చేయలేదని ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు కొన్ని ఉగ్రవాద సంస్థలతో లింకప్ అయితే అది నాట్ ఓన్లీ కంట్రీ, అది వరల్డ్ లెవెల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. వరల్డ్ లెవెల్లో కూడా అనేక పెను ప్రమాదాలని ముంచుకు వచ్చి తీసుకొస్తుంది. దానివల్ల ప్రపంచానికే కాదు, దేశానికి, సమాజానికి అంతటికి కూడా నష్టాన్ని చేస్తుంటారు. అందుకోసం మనం వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యువతకు సంబంధించి ఉపాధి మార్గాలను అయితే మనం చూపెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది.
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. వీలుంటే అవకాశం అనుసారి నిరుద్యోగ వృత్తిని ఇచ్చే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇంకా దేశాభివృద్ధికి బాటలు వేయాల్సినట్టు అవసరం ఉంది. ఇంకో ఒకవైపు టెర్రరిస్ట్ గ్రూప్స్కి లేకపోతే దేశానికి నష్టం చేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వెళ్ళటం అది వినాశనానికి దారితీస్తుంది. తన జీవితంతో పాటు సమాజ వినాశనానికి దారితీస్తుంది. అందుకోసం యువతకు సంబంధించి సరైనటువంటి అకాడమిక్ విద్యను అందించడం, దాంతో పాటుగా వాళ్ళకు ఉపాధి మార్గాలు కల్పించడం వల్ల వాళ్ళ కెరీర్ బాగున్నప్పుడు దేశం కోసం సమాజం కోసం పనిచేస్తారు. తద్వారా దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నది. ప్రపంచ పటంలో ఇండియాకు సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉన్నదో అది ప్రపంచ పటంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడటానికి ఆస్కారం ఉన్నది. సో అందుకోసం సోదరులారా సోదరిమణులారా యువతకి ఉపాధి మార్గాలు అనేది చాలా ప్రధానమైంది అనేది చెప్పదలుచుకున్నాను. సో దాంతోపాటుగా వాళ్ళని మనం వదిలేస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గ్రూప్స్లో పోవటం ఒక పద్ధతి అయితే ఇక్కడ ఉన్నా కూడా అనేక రకాల దురలవాట్లకి లోనవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది సెల్ ఫోన్ అడిక్షన్ దగ్గర నుంచి ఇంకా ఏదైనా కానివ్వండి. ఇందులో ప్రధానంగా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, అది కళ్ళు దగ్గర నుంచి మత్తు పానీయాలకు సంబంధించినప్పుడు కళ్ళు దగ్గర నుంచి బీరు, బ్రాంది, రమ్ము, ఇసుక, జిన్ను ఏదైనా కానివ్వండి, ఈ ఆల్కహాల్ జాతికి సంబంధించి ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకసారి అది స్టార్ట్ అయితే బ్రెయిన్ లింకప్ ఉంటుంది. కాబట్టి చాలామంది పెద్ద నీతి సూత్రాలు చెప్తుంటారు. 30 ml ఆరోగ్యానికి మంచిదే, తాగొచ్చు అన్ని సూత్రాలు చెప్తుంటారు. 30 ml రోజు తాగుతూ సంవత్సరం పాటు 30 ml తొన్నోడని ఈ ప్రపంచంలో ఎవరిని చూడలేదు. మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం ఈ వేదిక నుంచి. 10 లక్షలు ఇస్తాం మేము, రోజు 30 ml తాగుతూనే సంవత్సరం పాటు మెయింటైన్ చేసిన అంటే ఎవరైనా చూపించండి, బస్తీ మీద సవాల్. సో అది ఈ ఆల్కహాల్ అనేది కొంచెం ఎంత తాగితే అంత మజా వస్తుంది. అందుకోసం 30 mlతో వాళ్ళు ఆగారు. అందుకోసం అసలు ఆల్కహాల్ అవుతుంటున్నాం. సో ఇదొక భాగం అయితే దాంతో పాటుగా డ్రగ్స్ ఇంకా మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. డ్రగ్స్కి సంబంధించి వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఒకసారి ఎడిక్ట్ అయితే అది గంజాయి, బ్రౌన్ షుగరు, కోకైన్, ఇతర మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఒకసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాడికే ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడకుండా నాశనం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఆ విధంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో సోదరులారా సోదరిమణులారా యువతని పెడమార్గాలు వెళ్లకుండా దారి చేయాలనుకున్నప్పుడు మనం యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి చేయాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ వాటిని తీసుకురావాలి. విదేశీ కంపెనీలు కూడా మన దగ్గరికి వచ్చి పెట్టుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఇతర రంగాలను కూడా అటు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగానికి ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని మనం తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాలు ఉన్నాయి. అందులో పాడి పరిశ్రమ ఉంటుంది. గేదెలు, జెర్సీ ఆవులతో పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, జున్ను, పాలు, పెరుగు, జున్ను, వెన్న, నెయ్యి ఈ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలు ఉంటాయి. దాంతోపాటు చేపల పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, ఎగ్స్ పరిశ్రమ, ఇట్లా అనేక ఉపాధి రంగాలు ఉన్నాయి. అనుబంధ పండ్లు, కోల్డ్ స్టోరేజీలు, ఇంకా అనేక పరోక్షంగా అనేక మందికి ఉపయోగం జరుగుతుంది. ఇది నడుస్తున్నప్పుడు సైకిల్ స్టాండర్డ్ బాగా బతుకుతారు. అదేవిధంగా కూరగాయల కొట్లోళ్ళు, కిరాణం కొట్లోళ్ళు, బంగారం కొట్లోళ్ళు, బట్టల కొట్లోళ్ళు, అంటే ప్రత్యక్షంగా వ్యవసాయ రంగం అనుకున్నప్పటికీ కూడా పరోక్షంగా ఈ రంగాలన్నిటికీ కూడా డిపెండ్ అయ్యి ఆ విధంగా ఉపాధి మార్గాలు మరిన్ని పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా పనిచేసుకున్న వాళ్ళకి ఎంతో కరువు లేకుండా బతకడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం ఇదంతా కూడా యువతకి సంబంధించిన అంశాలే కాకుండా ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా మనం తీసుకున్నప్పుడు ఆ విధంగా దేశాభివృద్ధికి బాటలు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 35-40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఏదో ఒక రంగంలో చిన్నదో చిత్తకతో తక్కువ చేద్దాందో ఎక్కువ చేద్దాందో వాళ్ళకున్న పరిస్థితిని బట్టి జాయిన్ అవుతుంటారు. ముఖ్యంగా యువత పెడమార్గాలు పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా 20-25 సంవత్సరాల లోపు ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ముఖ్యంగా ప్రభుత్వాల మీదనే ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది ఎజెండాకి తీసుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్న.